హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఈరోజు మనతో డ్రైవింగ్ చేయడానికి నారాయణమూర్తి గారు వస్తున్నారు. తనకి అది 4th క్లాస్. ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయాయి అనమాట, 3 days. ఈరోజు 4th డే అండ్ 4th క్లాస్. ఈ 3 daysలో కూడా స్టీరింగు, యాక్సిలేటర్, క్లచ్ గురించి చెప్పేశాను. ఈరోజు 4th క్లాస్లో గేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ప్రాక్టికల్గా చేసి చూపిద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న చెప్పాను కదా, 1st, 2nd, 3rd గేర్లో. ఒక్కసారి మళ్ళీ మనం వాటిలో గేర్ చూసుకుందాం. స్టీరింగ్, క్లచ్ ఓకే కదా. ఇప్పుడు క్లచ్ మూసుకొని గేర్ కూడా అలౌట్ చేసుకుందాం ఈరోజు. సార్ మీరు 3rd వేసారు. ఒక నిమిషం, ఒకసారి చూడండి. లెఫ్ట్కి లాగి ఫ్రంట్ వేయండి ఫస్ట్. 2nd కావాలంటే మళ్ళీ అదే లెఫ్ట్ నుంచి వెనక్కి లాగింది. లెఫ్ట్ నుంచి కాకుండా మనం లాగితే మాత్రం 4thలోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఫస్ట్ ఏంటి ఫస్ట్ అలా లెఫ్ట్ నుంచి వెనక్కి, రైట్. సరిపోద్ది. 3rdలోకి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళి కొద్దిగా జస్ట్ అంతే, సరిపోద్ది. ఫస్ట్ ఏంటి సార్ ఇప్పుడు రైట్. స్లోగా క్లచ్ వదులుతూ రైట్ మిర్రర్ చూసుకుంటూ బండి వెళ్ళండి. మూవ్ మూవ్ మూవ్, నైస్. అలా రైట్లోకి వెళ్ళిపోండి సార్. రైట్లో మిర్రర్ చూసుకొని ఎవరు లేకపోతే రైట్ అలా లెవెల్ చేసుకోండి, చాలు. కొంచెం రైట్ చేసి 2nd గేర్ కూడా వేసుకోండి. అలాగా 2nd గేర్ కొంచెం స్టీరింగ్ లెవెల్లో పెట్టి రైట్ 2nd గేర్ వేసండి. క్లచ్ మూసి లెఫ్ట్ నుంచి వెనక్కి లాగండి. రైట్ మూవ్ 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 మూవ్, ఓకే సార్. మూవ్ చిన్నది రైట్ ఇలాగండి, తగిలి చాలు. మూవ్ మూవ్, థర్డ్ వేసేయగలరా అదే వేలో. క్లచ్ మూసి స్ట్రైట్గా ఇలా కింద దించండి. 3rdలోకి వెళ్తుంది. అలా కింద దించండి, అంతే. దించండి కిందకి కిందకి, అది రైట్. మూవ్ అంతే. 3rdలోకి వెళ్ళింది. మూవ్ మూవ్ మూవ్, రైట్. మనం వేసే గేర్కి స్పీడ్కి మ్యాచ్ అవ్వలేదు, అది అందువల్ల. మళ్ళీ ఫస్ట్లోకి వేసి స్టార్ట్ చేయండి. రైట్ స్టార్ట్ చేయండి. మూవ్, స్లోగా క్లచ్ వదలండి. మూవ్ మూవ్, నైస్. 2nd గేర్ క్లచ్ మూసి లెఫ్ట్ నుంచి వెనక్కి లాగండి. రైట్ మూవ్, పడుతుంది. మూవ్, కొంచెం యాక్సిలరేట్ చేయాలి. 2nd గేర్ సరిపడా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. క్లచ్ మూసేయండి, బండి లైట్గా అలాగా దిగవద్దు. మళ్ళీ మూవ్, నెమ్మదిగా రైట్లోకి వెళ్ళండి సార్. రైట్ మూవ్ మూవ్, యాక్సిలరేట్ చేయాలి. ఓకే అండి, యాక్సిలరేట్ చేయండి. కొంచెం రేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం 3rd గేర్ వేసుకుందాం. స్టీరింగ్ లెవెల్లో పెట్టి క్లచ్ మూసి 3rd అలా క్లచ్ మూసి రైట్ మూవ్ 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 మూవ్, చాలు. రైట్ ఈ మాత్రం స్పీడ్ మనం 3వ గేర్లో మనం మెయింటైన్ చేయాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మళ్ళీ క్లచ్ మూసండి. నేను 2nd గేర్లోకి వచ్చాను. స్పీడ్ బ్రేకర్ కావాలి, మనం 2nd గేర్లో ఎక్కించి దించుదాం. మూవ్ మూవ్ మూవ్, కొంచెం రేట్ చేసి మళ్ళీ 3rd గేర్లోకి వెళ్ళిపోండి సార్. క్లచ్ మూసి ఇలా తోచండి ముందుగా. రైట్ మూవ్. మీరు గేర్లు వేసేటప్పుడు ఒక్కసారి నా సైకిల్ని మీరు అబ్జర్వ్ చేసినా మీకు ఒక అంచనా దొరికేస్తుంది. స్ట్రైట్గా వెళ్ళినా కార్ వస్తుంది, ఏం పర్లేదు. చాలా దూరంలో మీరు అలా వెళ్ళిపోండి.
స్లోగా తగులుతుందో లేదనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ స్లోగా వెళ్దాం. మూవ్ వచ్చి రైట్ లెఫ్ట్కి లెఫ్ట్కి వచ్చాం స్లోగా. బండి బాగా స్లో అయింది కదా, ఈ స్లోగా మనం సెకండ్ గేర్ వాడదాం. సెకండ్ గేర్లోకి వచ్చాము, వెనక్కి లాగి రైట్ మూవ్ తగ్గండి చూసుకొని కొంచెం అలా వెళ్ళి తిప్పుదాం. ఫ్రంట్కి వెళ్ళి తిప్పండి, ఫుల్ కటింగ్ పెట్టాను, ఫుల్ కటింగ్ మూవ్ క్లచ్ వదిలేదు సార్, క్లచ్ వదిలితే బండి అలాగే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయండి. క్లచ్ మూసి స్టార్ట్ చేయాలి. మీరు వదలండి కొంచెం ముందుకెళ్ళాక మనం వెళ్దాం స్లోలీ. మూవ్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్ రివర్స్ గేర్ వేస్తాను నేను. బ్రేక్ వేసాను. మీకు ఇంకా నేను బ్రేక్లెస్ ఇవ్వలేదు, మీరు బ్రేక్ వేయకండి. లెఫ్ట్ కటింగ్ లాగండి, లెఫ్ట్ కటింగ్ ఫుల్గా లెఫ్ట్. రైట్ స్లోగా క్లచ్ వదలండి, వెనక్కి వెళ్తుంది బండి. స్లోగా క్లచ్ వదలండి. మూవ్ సరిపోదు సార్. మళ్ళీ మనం ఫ్రంట్ కటింగ్లో వెళ్ళిపోదాం. తగులుతుందో లేదా అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకా లాగండి, ఇంకా సరిపోద్ది. లెవెల్ చేసుకోండి, లెవెల్ ఇంకా రండి. రైట్ చాలు, అదే లెవెల్లో స్ట్రైట్కి వెళ్దాం. మూవ్ చిన్నది రైట్ లాక్కండి. కార్ వస్తుంది చూడండి. రైట్ సరిపోద్ది. ఇంకో కార్ వస్తుంది. చూడండి రైట్ సైడ్ వెళ్ళిపోవడానికి. మూవ్ రైట్ అలాగే క్లచ్ మూసి సెకండ్ గేర్ వేసుకోండి. లెఫ్ట్ నుంచి వెనక లాగండి. రైట్ మూవ్ సరిపోదు సార్. మూవ్ యాక్సిలేటర్ ఇవ్వండి. మూవ్ చూడండి బండి నెమ్మదిగా లెఫ్ట్కి వచ్చేస్తుంది. స్లోలీ క్లచ్ మూసండి. గుడ్ మూవ్. అలాగే గేర్లు ఎలా వేయాలి ఏంటి అనేది ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎండ్ కార్డులో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి.